నమస్తే ఎన్హెచ్ మీడియా న్యూస్ కు స్వాగతం. బోధన్లో వార్డ్ నెంబర్ 16 నందు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాల గురించి వార్డు సభ్యులకు పూర్తి స్థాయిలో వివరించిన మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మశారథి రెడ్డి మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచితాలను అందరూ లబ్ధిదారులు అందుకోవాలని సూచించారు. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మ, కౌన్సిలర్ శరత్ రెడ్డి, కౌన్సిలర్ కోండ్ర పద్మ, మున్సిపల్ కమిషనర్ కమర్ మరియు వార్డు మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్కి ఇన్ఛార్జ్ అయినటువంటి అంజనేయులు సార్ గారికి, అదేవిధంగా మా తోటి మిత్రులు, వార్డు మిత్రులు సంగ్రామ్, గంగాధర్, మరి ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుందో దాన్ని విజయవంతంగా మన బాధ్యత, మనందరం అట్టి కార్యక్రమానికి సహకరించాలి. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, ఇక్కడ ఉన్నటువంటి సంఘ సభ్యునిగా తెలియజేస్తున్నాను ఏంటంటే, ప్రభుత్వానికి మనం కూడా మన వంతున సహకారం అందించాలి. ఈ ప్రోగ్రాంలో ఏవైతే లేవో ఆ అంశాలను, ఆ స్కీమ్స్ను పెట్టుకోవాలి. ఇది చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. మీకు ఏదైతే ఇప్పుడు ఈ దరఖాస్తు ఫారం ఇచ్చారో ఇవన్నీ కూడా కొంతమంది మాకు రాలేదని ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రతి ఒక్కరికి అందుతాయి, మీరు గాబరా పడాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు 28 నుంచి రేపు 6వ తారీఖు వరకు, రేపు ఎల్లుండి తప్పించి మళ్ళీ 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు కూడా ఇవన్నీ దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. మీరేం టెన్షన్ పడద్దు. మళ్ళీ ఈ కలర్ జిరాక్స్లు అయితేనే తీసుకుంటారు, మళ్ళీ నార్మల్ బ్లాక్ అండ్ వైట్ తీసుకొస్తే తీసుకోరంట అని అపోహలు చాలా ఉన్నాయి. అట్లాంటి ఏం లేవు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా వార్డు కౌన్సిలర్ ఉన్నారు, ఇక్కడ నాయకులు, ముఖ్య నాయకులు అందరు ఉన్నారు, మేమున్నాము, కమిషనర్ గారు ఉన్నారు. ఏది ఉన్నా కూడా మేము అందరం మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఇవాళ వచ్చాము. మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా మీరు అడగచ్చు, ఇప్పుడైనా అడగచ్చు. ఇప్పుడు రేషన్ కార్డ్స్ కూడా చాలా మంది డౌట్ ఉంది, మాకు రేషన్ కార్డ్ లేదు కదా, ఇక్కడ దీంట్లోనేమో రేషన్ కార్డ్ జిరాక్స్ పెట్టమంటున్నారని. ఆల్రెడీ ఇప్పటి వరకు ఇప్పుడు 3 రోజుల నుంచి కూడా అందరికి అదే చెప్తా ఉన్నాము. రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా, లేని వాళ్ళు కూడా ఇక్కడ ఆ రేషన్ కార్డు నంబర్ ఇచ్చిన దగ్గర లేదు అని రాయొచ్చు. లేకపోతే మనకి ఇక్కడ ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దాంట్లో మీరు వైట్ పేపర్ మీదైనా కూడా మీరు అప్లికేషన్ ఫామ్ లాగా ఇచ్చేయచ్చు. మాకు రేషన్ కార్డ్ లేదు, మీరు మాకు రేషన్ కార్డ్ మంజూరు చేయాలా అని చెప్పి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇంకా ఉన్న వాళ్ళైతే ఆల్రెడీ అందరిది మెయిన్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీది పెడతారు. తర్వాత ఫ్యామిలీలో ఉన్న అందరిది ఎవరైతే రేషన్ కార్డులో ఉంటారో వాళ్ళ అందరి ఆధార్ కార్డ్ జిరాక్స్లు కూడా అటాచ్ చేయాలి ఈ ఫామ్ కి. పెడుతున్నారు అందరూ. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లు అధికారంలోకి వస్తే ప్రజలందరికీ అందుబాటులోకి తెస్తామని ఆ రోజు చెప్పి ఎలక్షన్లకు పోయిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 48 గంటల్లోపే ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ఆ ఫైల్పై సంతకం పెట్టి మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, తర్వాత ఆరోగ్యశ్రీ 5 లక్షల వరకు ఉన్న ఆరోగ్యశ్రీ వైద్య ఖర్చుల కోసం 5 లక్షలు ఉండే దాన్ని 10 లక్షల వరకు చేసి ఈరోజు పేద ప్రజలకి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఆ మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే మిగతా 5 గ్యారంటీ స్కీమ్లపై డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు వరకు ప్రజాపాలన పేరిట మన వార్డులలో ప్రతి వార్డుకి కౌంటర్ ఏర్పాటు చేసి ఈరోజు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమం నడుస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు వార్డు నంబర్ 16లో వార్డు సభకి ఇచ్చేసినటువంటి స్థానిక కౌన్సిలర్ గారు, చైర్పర్సన్ గారు, కమిషనర్ గారు, అలాగే టీపీఓ గారు, ఇక్కడ స్థానిక నాయకులు, అలాగే ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. గతంలో లాగా 9.5 సంవత్సరాలు ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురై పేద ప్రజల కోసం
రేషన్ కార్డులు లేవు, పెన్షన్లు లేవు, అలాగే డబుల్ బెడ్రూమ్లు అని చెప్పి మోసం చేసిన పరిస్థితులన్నీ చూశాం. అలా కాకుండా వినూత్నంగా గతంలో ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ ప్రజలు వెళ్లి తిరిగి విసిగిపోయిన రోజుల్లో ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకొని ఇప్పుడున్న ప్రభుత్వం అధికారులనే మన ఇంటి వద్దకు పంపించి మీకేమేమి అవసరాలు ఉన్నాయి, ఆ 6 గ్యారంటీ స్కీముల్లో ఎవరైతే ఏ పథకానికి అర్హులైతారో దరఖాస్తు ద్వారా స్వీకరించి ఈరోజు అవి అమలు పరిచే విధంగా ముందుకు వెళ్తున్న తరుణంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అలాగే మన స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు సూచనలతో వార్డులో దరఖాస్తులు స్వీకరించి వీటన్నిటినీ 100 రోజుల లోపల పేద ప్రజలకు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో కౌంటర్లలో దరఖాస్తులు స్వీకరిస్తూ అందరికీ అవగాహన కల్పించుకుంటూ ఈరోజు రాష్ట్రమంతటా నడుస్తున్న ఈ కార్యక్రమానికి మీ అందరి తరపున రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే రేవంత్ రెడ్డి గారికి, మన స్థానిక ఎమ్మెల్యే గారికి మీ అందరి తరపున మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరు అధైర్యపడే అవసరం లేదు. రేషన్ కార్డులు కూడా లేని వాళ్ళు ఇక్కడ వేరే కౌంటర్ ఉంటుంది కాబట్టి ఒక పేపర్ మీద దరఖాస్తు రాసి ఇక్కడ ఇచ్చినట్లయితే రేషన్ కార్డు కూడా రాబోయే రోజుల్లో ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఎవరైనా మిస్ అయితే ఈ కార్యక్రమం, ప్రజాపాలన కార్యక్రమం ప్రతి 4 నెలలకు ఒకసారి ఉంటుంది కాబట్టి తొందరపడే అవసరం లేదు. జాగ్రత్తగా మీ దరఖాస్తు ఫారాలు నింపి తప్పులు లేకుండా మాకు సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.